హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి చిట్కా అనమాట. మనం పూజా మందిరంలో ప్రతి ఒక్కరూ యూజ్ చేసేవి, మామూలుగా దీపం పెడతాం కదా, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్ అయ్యేటటువంటి చిట్కా అనేది చెప్పబోతున్నాను. ఇదేంటంటే మనం ప్రతిరోజు దీపాలు వెలిగించుకునేటప్పుడు ఒత్తి వేసి ఆయిల్ వేసి వెలిగిస్తాం కదా, ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. చాలామంది ఫేస్ చేసే సమస్య అనమాట ఇది. ఆయిల్ లీక్ అయినప్పుడు ఏం చేస్తాము, అయ్యో ఇదేదో కారిపోతున్నాయి, దీపాలు సరిగా వర్క్ అవ్వట్లేదు అనేసి మనము ఫ్రీక్వెంట్గా దీపాలు మార్చడం కానీ ఇలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఇత్తడి దీపాల్లో కానీ లేదా స్టీల్ ఏదైనా సరే, ఏ దీపాల్లో అయినా సరే మనం దీపం పెట్టేటప్పుడు ఒత్తి అనేది ఇలా పువ్వొత్తి కానీ బొడ్డొత్తులు కానీ వెలిగించి పెట్టాము అంటే అస్సలు ఆయిల్ అనేది కారదండి. నేను కూడా దాదాపు ఇయర్స్ నుంచి నేను నార్మల్ సన్న ఒత్తులు వేసి పెట్టేటప్పుడు బాగా ఆయిల్ కారేది, అస్తమానం మారుస్తూ ఉండేదాన్ని అనమాట దీపాలు. ఎప్పుడైతే నేను ఈ పువ్వొత్తులతో దీపం పెట్టడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఆయిల్ లీక్ అవ్వడం అనేది అస్సలు ఆగిపోయిందండి. అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఈవెన్ 1 వీక్ మీరు కంటిన్యూస్గా దీపాలు పెట్టినా సరే ఆయిల్ అనేది లీక్ అవ్వదు. నార్మల్గా మనం క్లీన్ చేసుకోవడం తప్పితే ఆయిల్ లీక్ అయిందని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అనేది రాదనమాట. సో తప్పకుండా ఈ టిప్ అయితే యూజ్ఫుల్ అవుతుంది కొంతమందికైనా అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ఈ బుడ్డొత్తులు పెట్టడం వల్ల ఏంటంటే ఒక దీపంలో ఒక ఒత్తే వేయచ్చు. నార్మల్గా కొంతమందికి డౌట్ ఉంటుంది, ఒక దీపంలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి, ఇలాంటి సమస్య కూడా ఉండదన్నమాట. పువ్వొత్తి అంటే కింద బుడ్డగా ఉంటుంది కదా, అది ఒక ఒత్తి. మనం మామూలుగా వెలిగించేది ఒక ఒత్తి. అంటే అవి రెండు ఒత్తులతో సమానమంట. కాబట్టి ఒక ఒత్తి ఒక దీపంలో వేసి వెలిగించినా సరిపోతుందండి. మనకి ఎటువంటి డౌట్స్ కూడా అక్కర్లేదు ఈ దీపం పెట్టామంటే. అలాగే ఎక్కువసేపు వెలుగుతుంది. కొన్ని చోట్ల మసి చిమ్ముకుంటూ ఉంటుంది, మొత్తం మసిలాగా నల్లగా మసి అవుతూ ఉంటుంది. ఈ బొడ్డొత్తులతో దీపం పెట్టడం వల్ల ఆ మసి అవ్వడము ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. చాలా క్లీన్గా ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీపం కొండెక్కిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఎటువంటి ఆయిల్ లీకేజ్ ఉండదండి. ఇది నేను 4th డే మీకు వీడియో తీసి చూపించింది కూడా 4th డే. చూడండి, కొంచెం కూడా ఆయిల్ లేదు. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.